Hello friends, welcome to Mentors Academy. Thank you so much for visiting our YouTube channel. Today we will be dealing with polity PYQs practice lectures. యూపీఎస్సీ సిడిఎస్ ఎన్డీఏ వాళ్ళకు మన ఆఫ్లైన్ స్టూడెంట్స్కి చెప్పిన విధంగా నేను ఈ సిరీస్ తీసుకురావడం జరుగుతుందండి. మనము సిడిఎస్ ఎన్డీఏలో అడిగిన ఇంపార్టెంట్ ఫస్ట్ టాపిక్స్ కవర్ చేద్దాము. అందులో కూడా పీవైక్యూస్తో పాటు సబ్జెక్ట్ మనం క్లాస్లో డిస్కస్ చేసిన ప్రకారం రివిజన్ కూడా చేద్దాం. ఓకేనా, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామ్ వెళ్ళక ముందు మీకు ఇవి ప్రాక్టీస్ చేసి వెళ్తే చాలా బాగుంటుందండి. సబ్జెక్ట్ కూడా మనం అక్కడక్కడ డిస్కస్ చేద్దాం, రివిజన్ కూడా అయిపోతుంది మీది. ఓకేనా, ఫస్ట్ టాపిక్ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడండి? ఫస్ట్ క్వశ్చన్ ఫండమెంటల్ రైట్స్. టుడేస్ టాపిక్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఇంతకుముందు మనం ప్రియాంబుల్ చూసాము. ఫండమెంటల్ రైట్స్లో ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా డు నాట్ హ్యావ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్. అంటే సిటిజన్స్కి ఇందులో నుంచి మన ఇండియన్ సిటిజన్స్కి ఫండమెంటల్ రైట్స్ లేనివి ఏంటి గుర్తించండి అంటున్నాడు. అంటే ఎన్డీఏ 2016 పేపర్ 1లో అడిగారు అనమాట. అంటే మనం బ్యాక్ 10 years వరకు వెళ్ళి చూస్తున్నాం ఏమేమి అడుగుతున్నాడు అనేది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏది లేదు ఇండియన్ సిటిజన్స్కి అంటున్నాడు. రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా అంట. కరెక్టా లేదా చూడండి. సెకండ్, రైట్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ప్రాపర్టీ అంట. చూడండి, రైట్ టు ప్రాక్టీస్ ప్రొఫెషన్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రాపర్టీ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? రిసైడ్ అండ్ సెటిల్ అంటున్నాడు. ఓకే, కీవర్డ్స్ మీద ఫోకస్ చేయాలి మీరు. ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ అంటున్నాడు. ఓకే, ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది అంటున్నాడు. చూడండి ఒకసారి జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి సింపుల్ అండి, ఏం లేదు. రైట్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ప్రాపర్టీ అనేది ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కాదు. ఏంటిది? కాన్స్టిట్యూషనల్ రైట్. కాన్స్టిట్యూషనల్ రైట్ అండర్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ కింద పెట్టారు దీన్ని? అండర్ 300A కింద తీసుకువెళ్ళి పెట్టారన్నమాట. అండర్ ఆర్టికల్ 300A 19(1)Fలో ఉండింది. ఇంతకుముందు ఇది 19(1)Fలో ఫండమెంటల్ రైట్గా ఉండింది. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అండర్ ఆర్టికల్ 300A. ఇప్పుడు ప్రస్తుతం ఏంటిది? ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ అంటే కాదు. మీకు రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ లేదా లీగల్ రైట్ అంటాం. ఏమంటాం? లీగల్ రైట్ అంటాం. దీన్ని ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకెళ్లారు అని చెప్తే 19F నుంచి 300Aకి తీసుకెళ్లారంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు అంటే 1978 జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలో 1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తే 1978లో జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. చాలా చేంజెస్ చేశారు, అందులో ఇది ఒకటి అనమాట. ఇప్పుడు ఏం చేశారు? రైట్ టు ప్రాపర్టీ అనేది కాన్స్టిట్యూషనల్ లేదా లీగల్ రైట్ అని గుర్తుపెట్టుకోవాలి. అండర్ ఆర్టికల్ 300Aలో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్, రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అంటున్నాడు. ప్రొఫెషన్ అనేది చూడండి మీరు, ప్రాపర్టీ అనేది ఆన్సర్ వచ్చేసింది. అయినా కూడా మిగతా ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు డిస్కస్ చేద్దాము. రైట్ టు రిసైడ్, సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. రైట్ టు రిసైడ్, సెటిల్ అనేది ఎక్కడ వస్తుంది? ఆర్టికల్ 19లోనే, ఫ్రీడమ్స్లోనే, రైట్ టు ఫ్రీడమ్లోనే రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్ వస్తుంది. నెక్స్ట్, రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అనేది ఆర్టికల్ 19లోనే వస్తుంది అనమాట. ఓకే, ఆర్టికల్ 19లోనే చెప్పడం జరిగింది. ఓకే, రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఆర్టికల్ 19లోనే వస్తుంది. ఇలా మీరు రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఇంతకుముందు లేదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా, రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, 19లో మనకు 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఓకే, ఎన్ని ఉన్నాయి? 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి. 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ 7 ఉండేది ఇంతకుముందు, 7th one తీసేశారు. ఏది? అండర్ ఆర్టికల్ 19(1)Fని తీసేయడం జరిగింది. ఏది? రైట్ టు ప్రాపర్టీ అనేది తీసేసి కాన్స్టిట్యూషనల్ రైట్గా అండర్ ఆర్టికల్ 300 ఫండమెంటల్ రైట్ నుంచి కాన్స్టిట్యూషనల్ రైట్గా మార్చడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, ఎస్పీ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? అండర్ ఆర్టికల్ ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మనకి? ఇప్పుడు రైట్ టు ఫ్రీడమ్స్ ఎన్ని ఉన్నాయి? రైట్ టు ఫ్రీడమ్లో మళ్ళీ 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి అనమాట. ఆర్టికల్ 19లో 6 ఫ్రీడమ్స్లో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే సింపుల్ అండి. ఆర్టికల్ 19 ఎన్ని ఉన్నాయి? 7 ఉండేవి. 7లో ఏం చేశారు? ఒకటి తీసేశారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎస్పీ ర్యాంప్ అని గుర్తుపెట్టుకుంటారు. ఎస్పీ ర్యాంప్ అని గుర్తుపెట్టుకుంటారు. లేదు అంటే శాప్ ఎంఆర్పి ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 6. ఇప్పుడు ఇది స్పెసిఫికల్గా అడుగుతున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎస్పీ అంటే ఏంటి? ఫస్ట్ వన్, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ 7 ఉండేవి. రైట్ టు ప్రాపర్టీ అనేది తీసేశారు. అండర్ ఆర్టికల్ 19(1)Fలో ఉండేది ఇప్పుడు 300Aలో పెట్టారు అని చెప్పి డిస్కస్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
సెకండ్ వన్ ఏం చెప్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిలాంగ్ ఓన్లీ టు ద సిటిజన్స్? ఇప్పుడు ఏమంటున్నాడు? ఓన్లీ సిటిజన్స్కి సంబంధించిన రైట్స్. ఇంతకుముందు ఏమన్నాడు? సిటిజన్స్కి ఇందులో నుంచి ఏది ఫండమెంటల్ రైట్ కాదు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? బిలాంగ్ ఓన్లీ టు ద సిటిజన్స్. మనం క్లాస్లో డిస్కస్ చేసాము ఓన్లీ సిటిజన్స్కి సంబంధించిన రైట్స్ ఏమేమి ఉన్నాయి అనేది. ఎప్పుడు అడిగాడు? ఫస్ట్ సెషన్లో అది అడిగితే సెకండ్ సెషన్లో 2016లో బిలాంగ్ టు ఓన్లీ టు సిటిజన్. అంటే ఫండమెంటల్ రైట్ ఒక క్వశ్చన్ 2-3 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? ఒక్కటైనా ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఆర్టికల్ 19 ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది సిటిజన్స్కి ఒకటేనా అని అడుగుతున్నాడు. 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. ఇందులో నుంచి ఏ రైట్స్ ఓన్లీ సిటిజన్స్కి సంబంధించినటివి అని అడుగుతున్నాడు. చూడండి, అటెంప్ట్ చేయండి. ఓకే, 1, 2 and 3, 2 and 3, 1, 3 and 4, 1 and 4. ఒకసారి జాగ్రత్తగా చూస్తే మీరు ఆర్టికల్ 19 అనేది ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఓన్లీ సిటిజన్స్కి సంబంధించినది మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ 15, 16 కూడా ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, జెండర్ అనమాట. సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 5 గ్రౌండ్స్ మీద డిస్క్రిమినేట్ చేయకూడదు అని ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వాలిటీ ఉండాలి అని చెప్తుంది. ఓకేనా? ఆర్టికల్ 15 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వాలిటీ ఉండాలి. ఓకే, డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్తుంది. ఓకేనా? 15, 16, 19 ఇది మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసాము. 15, 16, 19 అండ్ 29 and 30 ఇవి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఓన్లీ సిటిజన్స్కి మాత్రం ఈ 5 రైట్స్ ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే ఉన్నాయి, మన ఇండియన్స్కి మాత్రమే. మిగతా వాళ్ళకు ఈ రైట్స్ లేవు. మిగతా రైట్స్ అన్నీ ఉన్నాయి. ఆర్టికల్ 21 అనేది వాళ్ళకి అప్లికేబుల్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. కానీ ఇది మాత్రం ఈ 15, 16, 19 ఇంకా ఏవి 29 and 30 ఈ 3 రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్స్కి మాత్రమే, వాళ్ళకు ఇవి అప్లై కావు. ఓకేనా? నెక్స్ట్ ఏంది? ఆప్షన్స్లో ఏవేవి కరెక్ట్ అవుతాయి? సెకండ్ వన్ ఎలిమినేట్ చేయాలి మనం. సెకండ్ వన్ తీసేస్తే ఆన్సర్ వస్తుందా? థర్డ్ వన్ కూడా తెలిసి ఉండాలి. ఆర్టికల్ 15 కూడా తెలిసి ఉండాలి. ఓకే, థర్డ్ వన్ ఉందా లేదా అనేది తెలిసి ఉండాలి. కాబట్టి 15, 16, 19, 29, 30 ఓన్లీ ఇండియన్స్కి సంబంధించినది అని బైహార్ట్ చేసేయాలి మీరు. ఓకేనా? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్లాస్లో డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకేనా? నెక్స్ట్ అయినా కూడా చేస్తున్నాం. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కూడా మీకోసం సింపుల్గా పెట్టేసాను, చూసుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇందులో నుంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇందులో నుంచి ఫండమెంటల్ రైట్ కానిది ఏది అని అడుగుతున్నాడు. NDA 2018 పేపర్ 1. NDA వాళ్ళకి, మన NDA క్లాస్లో విన్న వాళ్ళకి రివిజన్ అనమాట. మళ్ళీ రైట్ టు ఈక్వాలిటీ ఫండమెంటల్ రైటా కాదా? రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు సిటిజన్షిప్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఫండమెంటల్ రైటా కాదా అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఆ రైట్ టు ఈక్వాలిటీ అనేది ఆర్టికల్ 14 నుంచి 18లో చెప్పడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఈక్వాలిటీ అనే హెడ్డింగ్ కింద ఈ 4 ఆర్టికల్స్ వస్తాయి. 14, 15, 16, 17, 18. ఓకే, నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ 19 నుంచి 22 వరకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, 19లో స్పెసిఫికల్గా 6 ఫ్రీడమ్స్ గురించి చెప్పడం జరిగింది. ఇందాక డిస్కస్ చేసాం. 7th వన్ తీసేశారు. రైట్ టు సిటిజన్షిప్ అనేది ఫండమెంటల్ రైట్స్లో లేదండి. ఇది సిటిజన్షిప్ ఆర్టికల్ సపరేట్గా దీని గురించి చెప్పడం జరిగింది. క్లాస్లో డిస్కస్ చేసాం మనం. యూనియన్ టెరిటరీలో ఫస్ట్ ఏమంటున్నారు? ఆర్టికల్స్ 1 నుంచి 4 వరకు వస్తాయని చెప్తున్నారు. ఆర్టికల్స్ 1 to 4, మళ్ళీ 5 to 11 సిటిజన్షిప్, 12 to 35 ఫండమెంటల్ రైట్స్. అంటే 12 నుంచి 35 వరకు ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవి ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాయి. 5 to 11 అనేది ఫండమెంటల్ రైట్ కాదు. రైట్ టు సిటిజన్షిప్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్స్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ 23 and 24 కూడా ఇవి దీని గురించి మాట్లాడుతున్నాయి. ఇవి కూడా ఫండమెంటల్ రైట్ అనమాట. ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ టు సిటిజన్షిప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ NDA 2019 పేపర్ 1లో అడిగాడు. ఇది ఏంటి? ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ అండర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మళ్ళీ CDS వాళ్ళకి, ఇప్పుడు NDA వాళ్ళకి CDS వాళ్ళకి తిప్పి అడుగుతున్నాడు. ఓకేనా? అవే క్వశ్చన్స్ కాబట్టి అన్ని కవర్ చేస్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి. ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ అండర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అంటే ఓన్లీ సిటిజన్స్కే సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి ఇందులో అని అడుగుతున్నాడు. అంటే ఫారినర్స్కి కాదు, ఓన్లీ సిటిజన్స్కి కావాలి. ఇప్పుడు సిటిజన్స్ కంటే సింపుల్ ఏమేమి ఉన్నాయి? ఆర్టికల్ 15, 16,
19, 29, 30 ఈ 5 ఆర్టికల్స్ ఓన్లీ సిటిజన్స్కి. ఇప్పుడు ఇందులో ఉన్నాయా లేదా చూసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓన్లీ టు ద సిటిజన్స్ అంటున్నాడు. ఓకే, ఆర్టికల్ 20 అంట, 20 అందరికీ అప్లికబుల్, 21 అందరికీ అప్లికబుల్, 22 అందరికీ అప్లికబుల్. ఇందులో ఏముంది 19. ఓకే, ఇది ఒక్కటి మాత్రమే ఓన్లీ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా అన్నాడు కాబట్టి మనకు ఇందులో ఉన్నది 19తో మ్యాచ్ అవుతుంది. ఇది అందరికీ అప్లికబుల్ అవుతుంది, ఫారినర్స్కి, ఇండియన్స్కి, ఫారినర్స్కి, ఇండియన్స్కి, ఫారినర్స్కి, ఇండియన్స్కి. మిగతా రైట్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. ఈ 5 రైట్స్ మాత్రం బై హార్ట్ చేసేసుకోండి. 15, 16, 19, 29, 30 ఈ 5 రైట్స్ ఓన్లీ సిటిజన్స్కే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మన సిడిఎస్ వాళ్ళకు క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్రౌండ్ ఆన్ విచ్ ద సుప్రీం కోర్ట్ క్యాన్ రెఫ్యూజ్ రిలీఫ్ అండర్ ఆర్టికల్ 32. అంటే ఆర్టికల్ 32 మనం రిట్స్ డిస్కస్ చేసాము. ఏమేమి రిట్స్ ఉంటాయి, హబియస్ కార్పస్, మ్యాండమస్, సర్షియోరీ, ఇన్ని 5 రిట్స్ అన్ని డిస్కస్ చేసాం మనం, ప్రొహిబిషన్ ఇవన్నీ. ఇందులో ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళే రైట్స్ ఉంటుంది. ఆర్టికల్ 32 కింద మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు డైరెక్ట్. ఒకవేళ స్టేట్ ఏదైనా మీకు అగెన్స్ట్గా లా తీసుకొస్తే అండర్ ఆర్టికల్ యూ కెన్ గో డైరెక్ట్లీ టు ద సుప్రీంకోర్ట్. అండర్ ఆర్టికల్ 226 కింద యూ కెన్ గో టు హైకోర్ట్ అనమాట. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఫండమెంటల్ రైట్ ఈస్ వయోలేటెడ్ యూ కెన్ గో టు హైకోర్ట్ అండర్ ఆర్టికల్ 226. In under article 32 you can go directly to Supreme Court. ఓకే, ఇది ఎక్స్క్లూజివ్ పవర్ అనమాట సుప్రీంకోర్టుది. డైరెక్ట్గా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. ఇందులో ఏమంటున్నాడు, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళే పవర్ ఉంది కదా ఆర్టికల్ 32లో. ఒకవేళ సుప్రీంకోర్టు మిమ్మల్ని లేదు మేము ఈ కేసు చూడము అని రెఫ్యూజ్ చేయవచ్చు. ఏ కారణం చెప్పి రెఫ్యూజ్ చేయవచ్చు అని అడుగుతున్నాడు. సింపుల్, ద అగ్రీవ్డ్ పర్సన్ కెన్ గెట్ రెమెడీ ఫ్రమ్ అనదర్ కోర్ట్. వేరే కోర్టుకి వెళ్ళండి అని చెప్పవచ్చా? ఓకే, the disputed facts have to be investigated. The disputed facts have to be investigated. ఓకే, ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవి ఇన్వెస్టిగేట్ చేయాలి అంటున్నాడు. దట్ నో ఫండమెంటల్ రైట్ హ్యాస్ బీన్ ఇన్ఫ్రింజ్డ్. ఓకే, ఫండమెంటల్ రైట్ ఇక్కడ వైలేట్ అవ్వలేదు అని చెప్తున్నాడు. ఫోర్త్ వన్, దట్ ద పిటిషనర్ హ్యాస్ నాట్ ఆస్క్డ్ ఫర్ ద ప్రాపర్ రిట్ అప్లికేబుల్ టు హిస్ హర్ కేస్. సింపుల్ అండి, మనం ఆర్టికల్ 32 కింద ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసాము. ఏమనుకున్నాము, ఆర్టికల్ 32 కింద మీ రైట్ ఫండమెంటల్ రైట్ వయోలేట్ అయితే మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. సుప్రీంకోర్టు అక్కడ తిరస్కరించలేదు, రెఫ్యూజ్ చేయలేదు. అదే హైకోర్టు అయితే హైకోర్టు క్యాన్ రెఫ్యూజ్. ఓకే, హైకోర్టు క్యాన్ రెఫ్యూజ్. సుప్రీంకోర్టు కూడా రెఫ్యూజ్ చేయవచ్చు, కానీ ఒక్కటే ఒక కారణం చెప్పాలి. ఏంటి అంటే దట్ నో ఫండమెంటల్ రైట్ హ్యాస్ బీన్ ఇన్ఫ్రింజ్డ్. మీరు మా దగ్గరకు వచ్చారు, ఫండమెంటల్ రైట్ మీది వయోలేట్ అయిందని, కానీ మీ ఫండమెంటల్ రైట్ ఏమీ వయోలేట్ కాలేదు ఓకే అని చెప్పి రెఫ్యూజ్ చేయవచ్చు. ఫండమెంటల్ రైట్ కింద గ్రౌండ్స్ కింద ఒకటే చూపించి రెఫ్యూజ్ చేయవచ్చు, మిగతా గ్రౌండ్స్ కింద రెఫ్యూజ్ చేయడానికి లేదు. ఇది ఒక ఎక్సెప్షన్ కాబట్టి అందుకే అడిగాడు క్వశ్చన్. ఓకే, యూపీఎస్సీ ఏదైనా క్వశ్చన్ అడుగుతుందంటే జాగ్రత్తగా ఎక్సెప్షన్స్ మీద అడుగుతుంది అనమాట, ఎక్స్క్లూజివ్ పార్ట్స్ ఉన్న దాని మీద అడుగుతుంది. మనం ఆల్రెడీ క్లాస్లో కూడా డిస్కస్ చేసాము. నో ఫండమెంటల్ రైట్ హ్యాస్ బీన్, మీది అసలు ఫండమెంటల్ రైట్ ఏం వయోలేట్ కాలేదు, వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పి చెప్పడానికి ఉంటుంది. ఒకసారి ఒకటే మాట, అదే మీ ఫండమెంటల్ రైట్ వయోలేట్ అయింది అని మీరు కరెక్ట్గా చూపిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు వినాల్సిందే. ఓకేనా, అది చెప్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద టర్మ్ స్టేట్ 12? ఆర్టికల్ 12 గురించి మాట్లాడుతున్నాడు. అసలు టర్మ్ స్టేట్ అనేది ఎక్కడ మెన్షన్ చేశారు? ఆర్టికల్ 12 గురించిలో మెన్షన్ చేస్తారు. అంటే స్టేట్ అంటే ఏంటి, అసలు ఒక స్టేట్లో ఏమేమి ఉండాలి, స్టేట్ అంటే డెఫినేషన్ ఆర్టికల్ 12 ఫండమెంటల్ రైట్లో ఫస్ట్ ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఓకే, ఇట్ రెఫర్స్ టు ఓన్లీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. ఓన్లీ అంటేనే మీరు కొట్టేయాలన్నమాట. ఓన్లీ రెఫర్స్ టు ద ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేనా, మిగతావి రావా? ఇంకా ఇక్కడ చూడండి, ఇట్ రెఫర్స్ ఓన్లీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా అంట. ఓన్లీ గవర్నమెంట్, పార్లమెంట్, అంతేనా? ఇంకా ఎవరు, మనం హైరార్కీలో డిస్కస్ చేసాం, ఎవరెవరు ఉంటారు లోకల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో క్లాస్లో డిస్కస్ చేసాము. హైరార్కీ లోకల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, లోకల్ లెవెల్లో పంచాయత్స్, మున్సిపాలిటీస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ అప్పర్ లెవెల్లో ఎవరుంటారు, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది. అందులో పార్లమెంట్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ 3 పార్ట్స్ ఉంటాయి, అన్నీ డిస్కస్ చేసాం. ఓకే, ఇట్ రెఫర్స్ ఓన్లీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యూపీఎస్సీలో ఓన్లీ అని అడుగుతుంది అప్పట్లో, ఇప్పుడు కొంచెం ట్రెండ్ చేంజ్ చేసింది. ఓన్లీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఓన్లీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్స్ అండ్ లెజిస్లేచర్స్ ఆఫ్ ఈచ్ స్టేట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది, స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది. ఇంకా ఏమున్నాయి చూద్దాం. ఇట్ రెఫర్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్స్ అండ్ అదర్ అథారిటీస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇది ఆన్సర్ అనమాట. డి, విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అదర్ అథారిటీస్ అంటే స్టేట్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమన్నాము, లోకల్ లెవెల్ బాడీస్ వస్తాయి, పంచాయత్స్, మున్సిపాలిటీస్ వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, యూనియన్ గవర్నమెంట్,
ప్లస్ ఒకవేళ గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్ ఏవైతే కంపెనీస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ చేస్తున్నాయో అవి కూడా స్టేట్ కిందికి వస్తాయి, ఎల్ఐసి ఇవి లాంటి కంపెనీస్ కూడా అని చెప్పి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అంటే గవర్నమెంట్ స్టేక్ ఎక్కడైతే ఉందో, గవర్నమెంట్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ ఆ బాడీస్ కూడా స్టేట్ అని వస్తాయని చెప్పి డిస్కస్ చేసాం మనం. ఆన్సర్ ఈస్ డి అనమాట. నెక్స్ట్ ఓకే, ద కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతున్నాడు. ఆర్టికల్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ సబ్జెక్ట్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంట, మనకు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, దానికి కూడా మళ్ళీ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడు. దీస్ రెస్ట్రిక్షన్స్ మే రిలేట్ టు అంటే ఏవేవి కారణాల వల్ల రెస్ట్రిక్షన్స్ విధించవచ్చు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఫండమెంటల్ రైట్స్, ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే ఎమర్జెన్సీ టైంలో మనం అంతా డిస్కస్ చేద్దాము, ముందర కూడా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫండమెంటల్ రైట్స్ మీ దగ్గర ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, మీరు ఏదైనా ప్రొటెస్ట్ కానీ ఏదైనా చేసే రైట్ ఉంది మీకు, కానీ ఆ టైంలో ఏ గ్రౌండ్స్ చూపించి గవర్నమెంట్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనే గ్రౌండ్ చూపించి మీ ఫండమెంటల్ రైట్ని వయలేట్ చేయవచ్చు. ఏ గ్రౌండ్స్ అంటే ఫస్ట్ వన్ డిఫమేషన్ అడుగుతున్నాడు, డీసెన్సీ ఆర్ మొరాలిటీ, ఇన్సైట్మెంట్ టు ఎన్ అఫెన్స్, ఇవి మూడు ఉన్నాయా లేదా అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ అటెంప్ట్ చేయండి. CDS 2021లో అడిగాడు అనమాట. ఓకే, 2021లో అడగడం జరిగింది. ఈ మూడు ఉన్నాయండి, డిఫమేషన్, డీసెన్సీ, ఇన్సైట్మెంట్ టు అఫెన్స్. ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా వస్తుందన్నమాట. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీరు చేస్తే, కోర్టు ధిక్కరణ చేస్తే మీ రీజనబుల్ రిస్ట్రిక్షన్ కింద మీ ఫండమెంటల్ రైట్ని ఓకే రిస్ట్రిక్ట్ చేస్తారనమాట ఆ గ్రౌండ్ చూపించి. ఓకే, ఇన్సైట్మెంట్ టు అఫెన్స్, డీసెన్సీ ఆర్ మొలారిటీ, డిఫమేషన్, ఇవన్నీ 8 గ్రౌండ్స్ ఉన్నాయి అండర్ ఆర్టికల్ 19 క్లాస్ 2లో క్లియర్గా దీని గురించి చెప్పడం జరిగింది. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటి అనేది, డెఫమేషన్ ఎవరినైనా మీరు కించపరచడం, డీసెన్సీ మొరాలిటీ మీరు సొసైటీలో ఏదైతే ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ఉన్నాయో దానికి విరుద్ధంగా మీరు పని చేయడము, ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్ ఏదైనా అఫెన్స్ ఎవరి మీదైనా దాడి చేయడం, ఇలాంటివి చేయడము, వేరే వాళ్ళని రెచ్చగొట్టడము. ఓకే, అలాంటి గ్రౌండ్స్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయినా ఇలాంటి గ్రౌండ్స్ మీద మీ ఫండమెంటల్ రైట్స్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. ఓకే, ఆన్సర్ ఈస్ 4D అన్ని. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 19(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ 19 క్లాస్ 1 అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి. వి యాజ్ ఇట్ స్టాండ్స్ అమెండెడ్ ఇన్క్లూడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఒకసారి ఇది అమెండ్మెంట్స్ 19 అమెండ్మెంట్ జరుగుతూనే ఉంది. సుప్రీంకోర్టు రీసెంట్గా రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని జస్టిస్ KS పుట్టస్వామి కేసులో కూడా చెప్పడం జరిగింది అండర్ ఆర్టికల్ 21లో. ఓకే, 19, 20, 21 ఈ ఫండమెంటల్ రైట్స్ అమెండ్ అవుతూనే ఉంటాయి. అమెండ్మెంట్ అయిన తర్వాత దీని పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రజెంట్ అని CDS 1 2022లో అడగడం జరిగింది. ఓకే, 16 నుంచి చూసుకుంటూ వస్తున్నాం మనం. ఓకే, 2022లో అడగడం జరిగింది. ఏం అడిగాడో చూద్దాం, ఆప్షన్స్ చూడండి. ఓకే, ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఇట్ స్టాండ్ అమెండెడ్ ఇన్క్లూడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు 19(1)లో ఏమేమి వస్తాయి అని అడుగుతున్నాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వస్తుందా, అసెంబుల్ పీసబుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్ వస్తుందా లేదా, టు అక్వైర్ అండ్ డిస్పోజ్ ప్రాపర్టీ వస్తుందా లేదా, టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా వస్తుందా లేదా అని అడుగుతున్నాడు. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము, సేమ్ క్వశ్చన్ని రిపీట్ చేశాడు చూడండి. 16, 17 అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఏమని, ఏవైతే ఆర్టికల్ 19(1)లో ఉన్న రైట్స్ ఏవైతే ఉంటాయో 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి కదా, 7 ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు 6 ఉన్నాయన్నమాట. 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, SP ర్యాంప్ అని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, SP ర్యాంప్ అనేది గుర్తుపెట్టుకుంటారు, దీన్ని షార్ట్ కట్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ 6 ఉన్నాయి, 7 ఉండేది రైట్ టు ప్రాపర్టీ తీసేశారు. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎస్ అనమాట. నెక్స్ట్ టు అక్వైర్ అండ్ డిస్పోజ్ ప్రాపర్టీ అనేది 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కాదు, ఏం రైట్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. థర్డ్ వన్ తీసేస్తే ఆన్సర్ వస్తుందా, థర్డ్ వన్ తీసేస్తే ఆన్సర్ రావట్లేదు, ఇంకా చూడాలి మీరు. ఓకే, ఫస్ట్ వన్, సెకండ్ వన్ కూడా తెలియాలి, ఫోర్త్ వన్ కూడా తెలియాలి. టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు అసెంబుల్ పీసబుల్లీ అండ్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అనమాట. ఇది రైట్ టు మూమెంట్, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. ఓకే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. అలా SP ర్యాంప్ అని ఒక షార్ట్ కట్ పెట్టేశాను అనమాట. ఈ 6 ఫ్రీడమ్స్ని గుర్తుపెట్టుకోండి ఇలాగనే. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్, ర్యాంప్లో ప్రొఫెషన్ అని కూడా వస్తుందండి, SP ర్యాంప్ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ఆర్టికల్ 19(1)
clause 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి 2022లో ఎన్డీఏలో అడిగిన సిడిఎస్లో 2022లో అడిగిన క్వశ్చన్ మళ్ళీ 2024లో ఎన్డీఎస్ 1 సెప్టెంబర్లో అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ఆర్టికల్ 119(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. కరెక్ట్ అన్నప్పుడు జాగ్రత్తగా చూడాలన్నమాట. కరెక్టా రాంగా అని అడుగుతున్నాడు. ఓకే, ఆర్టికల్ 19(1)లో ఉన్నది కరెక్టా కాదా చూడండి. ఫ్రీడమ్స్ అండర్ దిస్ ఆర్టికల్ ఆర్ నాట్ అబ్సల్యూట్. మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. దీనికి ఆల్రెడీ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పాత క్వశ్చన్లో చూస్తే అబ్సల్యూట్ కాదు ఇది. దీనికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. గ్రౌండ్స్ ఏంటి? డిఫమేషన్, ఇన్సైట్మెంట్ టు అఫెన్స్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డీసెన్సీ, మొరాలిటీ, పబ్లిక్ హెల్త్, లా అండ్ ఆర్డర్ అలాంటివి. ఓకేనా. నెక్స్ట్, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ క్యాన్ బి ఇంపోజ్డ్ ఆన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఫ్రీడమ్స్ అండర్ దిస్ ఆర్టికల్. ఓకే, 19 క్లాస్ 2 నుంచి క్లాస్ 6 వరకు చెప్పడం జరిగిందనమాట. రిస్ట్రిక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మళ్ళీ 19లోనే క్లాస్ 2 నుంచి క్లాస్ 6 వరకు చెప్పడం జరిగింది. ఏం రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ వస్తాయి అనేది. ఓకే, ఫస్ట్ వన్, ఫ్రీడమ్స్ అండర్ దిస్ ఆర్టికల్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ఎస్, కరెక్ట్. ఇది అబ్సల్యూట్ కాదు, దీనికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ క్యాన్ బి ఇంపోజ్డ్ ఆన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఫ్రీడమ్స్ అండర్ దిస్ ఆర్టికల్. ఓకే, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కాదు, క్యాన్ బి ఇంపోజ్ చేయవచ్చు ఆన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఫ్రీడమ్స్ అండర్ దిస్. ఈ ఆర్టికల్లోనే 19(1)లోనే క్లియర్గా క్లాజ్ 19(1) క్లాస్ 2 నుంచి 19(1) క్లాస్ 6లో క్లియర్గా దీని గురించి చెప్పడం జరిగింది. ఏమని? ఎక్సర్సైజ్ ఆఫ్ ఫ్రీడమ్స్ అండర్ దిస్ ఆర్టికల్ కుడ్ బి, షుడ్ బి రిస్ట్రిక్టెడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అని చెప్పి ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏమైపోతుంది? బోత్ 1 and 2 ఇస్ ద ఆన్సర్. 2 కరెక్ట్. నెక్స్ట్ ఇచ్చాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూసుకోండి ఒకసారి. ఎన్డీఏ 14th September 2025 లాస్ట్ ఇయర్ అడిగాడు మీ క్వశ్చన్. ఇది 14th September లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఏ ఉన్నాయి దీంట్లో అని చూడండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అసలు మీకు ఫండమెంటల్ రైట్స్ ఏమిటి అనేది అన్నీ తెలియాలి మీకు. 14, 15, 16, 17, 18, 19, 35 వరకు. ఓకేనా. రైట్ టు వర్క్ అనేది ఫండమెంటల్ రైటా అంటున్నాడు. రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైటా కాదా? రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇన్ ద ఏజ్ బ్రాకెట్ ఆఫ్ 6 to 18 years అంట. 6 to 18 years అనేది ఫండమెంటల్ రైటా కాదా అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, రైట్ టు వర్క్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. ఇది డిపిఎస్పి అనమాట, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్ ఆర్టికల్ 41లో చెప్పడం జరిగింది. ఇది ఫండమెంటల్ రైట్ కాదు. ఓకే, సుప్రీంకోర్టు కొన్ని దాంట్లో రైట్ టు లైవ్లీహుడ్ అనేది ఆర్టికల్ 21లో వస్తుందని చెప్పారనమాట. కానీ రైట్ టు వర్క్ అనేది క్లియర్గా ఫండమెంటల్ రైట్లో లేదు. ఓకేనా. రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21లో ఫండమెంటల్ రైట్ అండి. ఇది కేఎస్ పుట్టస్వామి కేసులో క్లియర్గా చెప్పడం జరిగింది. కేఎస్ పుట్టస్వామి కేస్ 2017లో రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు క్లియర్గా ఈ కేసులో చెప్పడం జరిగింది. అంటే ఇది ఫండమెంటల్ రైట్. రైట్ టు వర్క్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. ఎలిమినేట్ అవుతుందా? ఒకటి అయిపోయింది, ఇంకా ఉన్నాయి. సెకండ్ వన్ తెలిసిన, థర్డ్ వన్ కూడా మీకు తెలిసి ఉండాలి. రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇన్ ద ఏజ్ బ్రాకెట్ ఆఫ్ 6 to 18 years అంటున్నాడు. అందుకే నేను జాగ్రత్తగా రాశాను. కన్ఫ్యూజ్ చేస్తాడు యూపీఎస్సీ. ఇలా లాస్ట్ ఇయర్ క్వశ్చనే ఇది, 2025లోనే అడిగాడు అనమాట. 6 to 18 years అన్నాడు. మనం క్లాస్లో ఏం డిస్కస్ చేసాము? 6 to 14 years వరకే. ఓకే, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ఏ చైల్డ్ బై హిస్ గార్డియన్ అనేది 6 to 14 years వరకు ఫండమెంటల్ రైట్స్లో ఉంది. డిపిఎస్పిలో ఆర్టికల్ 45లో ఉండేది. దీన్ని ఇప్పుడు 6 years వరకే ఉన్నాయన్నమాట. ఇక్కడ 6 years వరకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని ఆర్టికల్ 45 డిపిఎస్పి చెప్తుంది. దీన్ని మిగతా 6 to 14 వరకు ఉండేదాన్ని తీసుకొచ్చి ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21A పెట్టడం జరిగింది. 21A మనం ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకొచ్చారు అనేది కూడా 2002లో తీసుకొచ్చారు. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇన్ ద ఏజ్ బ్రాకెట్ ఆఫ్ 6 to 18 years కాదండి, 6 to 14 years వరకే. 14 ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట. ఇది కూడా ఎలిమినేట్ చేయాలి. సెకండ్ వన్ రైట్ టు ప్రైవసీ ఒకటే, ఓన్లీ సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఇప్పుడు ద ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 యాక్చువల్లీ కవర్స్ ఏమేమి మేకింగ్ స్టేట్మెంట్ 3 ఇన్కరెక్ట్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఎక్కడ డీల్ చేస్తారని చెప్పి చెప్పారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆర్టికల్ 14 ఏమంటుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటుంది. అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం మనము? ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇది ఏ కాన్సెప్ట్? నెగిటివ్ కాన్సెప్టా పాజిటివ్ కాన్సెప్టా చెప్పండి. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ నెగిటివ్ కాన్సెప్టా పాజిటివ్ కాన్సెప్టా? ఆర్టికల్ 15
ఓకే, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ 5 గ్రౌండ్స్ ఉన్నాయి కదా. 5 గ్రౌండ్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, జెండర్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఎక్కడ పుట్టినారు అని చెప్పి, అక్కడ పుట్టినావు నువ్వు అని చెప్పి డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్పి డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. ఆర్టికల్ 14, 15. 16 ఏంటి? ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ అమాంగ్ స్టేటస్ ఆన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వాలిటీ ఉండాలి అని చెప్పి ఆర్టికల్ 15 చెప్తుంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వాలిటీ ఉండాలి అని ఆర్టికల్ 16 చెప్తుంది. 15, 16 వచ్చేసి ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే. 15, 16, 14 అందరికీ, 17 అందరికీ. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంబేద్కర్ గారు దీని గురించి పోరాడాడు అనమాట. అన్టచబిలిటీ అని అబాలిష్ చేయాలి అని చెప్పి ఆర్టికల్ 17 చెప్తుంది. ఓకేనా? క్వశ్చన్ ఏమడిగాడు? ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఏ ఆర్టికల్లో క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది అంటే ఆర్టికల్ 14 అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆర్టికల్ 14 గ్యారంటీస్ ఈక్వాలిటీ బిఫోర్ లా. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ బారోడ్ ఫ్రమ్. ఫండమెంటల్ రైట్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటున్నాడు. ఫండమెంటల్ రైట్స్ మనము యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, డిపిఎస్పీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామో మీకు హోంవర్క్ అనమాట, కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఫండమెంటల్ డ్యూటీస్ హ్యాస్ బీన్ బ్రాడ్ బై ఇండియా ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇక్కడ లేదు, కానీ మీరు ఆప్షన్స్లో మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఎక్కడ నుంచి తీసుకున్నాం అనేది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రియాంబుల్ చూసాం, ఫండమెంటల్ రైట్స్ చూసాము. మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఫోకస్డ్గా మన మెంటర్స్ అకాడమీ యాప్లో క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వీడియోస్ వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి. మనం ఎందుకంటే కాన్సెప్ట్ కూడా ఇక్కడే రివైజ్ చేసేస్తాము. మీరు ఎకానమీ కూడా తీసుకురండి సార్ అని అడిగారు. ట్రై చేస్తాను. ఎకానమీ కూడా నాకు టైం దొరికితే ఖచ్చితంగా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.